వైసీపీ వాళ్ళు హరిహర వీరమ్మల్ని బాయ్కట్ చేస్తామంటారు. యాజ్ ఏ వైసీపీ ఫ్యాన్ గా మీరు ఏం చెప్తారు? ఆపుతాం, ఎట్లా ఆపుతారు? బరాబర్ ఆపుతాం. సినిమా చూడండి, పాలిటిక్స్ లా చూడండి. ఎందుకు ఆపుతారు? మీకేం అవసరం ఉందా? జనాభాకి ఇస్తున్నా మెసేజ్ చెప్పు. జనాభాకి మంచి మెసేజ్, ఏం మెసేజ్ భయ్యా? మంచి మెసేజ్. ఏం మెసేజ్? ఒక మనిషి ఏం చరిత్ర ఏం చరిత్ర ఉన్నది? చరిత్రే ఏం చరిత్ర? కళ్యాణ్ ఒక సినిమా టైలర్ లో ఏమున్నది? టైలర్ లో ఏమున్నది? ఫస్ట్ టైలర్ లో ఏమున్నది భయ్యా? ఎన్ని మిలియన్ పోయింది? పుష్పాలు లేపేసి చూపెట్టు భయ్యా. పుష్ప బెజవాడ బాబు బాబు టైలర్ లా ఏం మెసేజ్ ఉన్నది? టైలర్ లా హరిహరి వీరమల్ల టైలర్ లో ఏం మెసేజ్ ఉన్నది మీరు చెప్పండి. ఏం మెసేజ్ లేకుండానే పుష్ప 2 తమ్ముడు ఒక్క నిమిషం తమ్ముడు, ఏం మెసేజ్ ఉన్నది? జనాభా ఉంది కాబట్టి దాన్ని పేద ప్రజలకు, గరీబోళ్లకు, బానిస బతకటోళ్లకు ఏం మెసేజ్ ఉన్నది అంటున్నా నేను ఈ రోజున. నువ్వు మెసేజ్ ఉంది కాబట్టి ఇంతమంది ఆపాలి. ఫేక్ బాబు మీరు రిలీజ్ చేసుకొని మొత్తాము, కానీ మెసేజ్ ఏమని జనాభాకు? 24 24, 25, 21, 23 రోజుల కాదు అడిగేది. సినిమాలో ఏం మెసేజ్ ఉన్నది? పేద ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తావు? నీ టైలర్ లో ఏం రిలీజ్ అయింది? నీ టైలర్ ఏమి లేదు బాయ్, నీ టైలర్ లో ఏమున్నది? కాబట్టి బస్ అయింది. నీ టైలర్ లా ఏమున్నది? ఉంది కాబట్టి బస్ డైరెక్ట్ ఆడుతున్నా సినిమా ఆపే దమ్ము మీకుందా? వైసీపీ వాళ్ళ మీకు దమ్ము ఉందా? ఆపుతా ఆపనే నేను ఆపుతా ఆపను అనలే. తమ్ముడు ఒక్క నిమిషం. ఇప్పుడు నేను నెట్టెత్తా అది కాదు తమ్ముడు, నేను నెట్టెత్తా అది కాదు ప్రాబ్లం. మీకేం దమ్మున సినిమా మెసేజ్ ఏమున్నది? ఒక్క నిమిషం. బుక్ మాస్టర్ మొత్తం షేక్ అవుతుంది. దానికి ఏం చెప్తావు మరి? ఓపెన్ చేయి తమ్ముడు ఒక్క నిమిషము. ఆ సినిమాకు టికెట్లే ముక్కాలి. ఒక్క నిమిషం తమ్ముడు, ఒక్క నిమిషం తమ్ముడు. మన తెలుగు 2 రాష్ట్రంలో ఘోరమైన సినిమా థియేటర్ ఉన్నాయి. ఒకసారి ఓపెన్ చెయ్యి. దాన్ని ఏమంటారు? రెడ్ మార్క్, గ్రీన్ మ్యాట్ ఏమైనా మీకు? నువ్వు ఏమన్నా మాట్లాడు చెప్పు. నువ్వు చెప్పను, నువ్వు చెప్పు. ఏమో చెప్తావు? మీరు ఆపాలి అనుకుంటున్నారు. మేము ఆపుతాం మళ్ళీ భయ్యా. జనాభాకు ఏం మెసేజ్ ఇస్తామని నేను ఏం మెసేజ్ అరేం చెప్పు. సినిమాలో ఏం చరిత్ర ఏమున్నది? ఏం లేదు. మీరు మాట్లాడచ్చు చరిత్ర ఏమున్నది? ఇందులో సమస్య చరిత్ర ఉందా? టైలర్ లా టైలర్ లా మనకు మెసేజ్ కరెక్ట్ గా టైలర్ ఏమున్నది? జై పవన్ కళ్యాణ్ ఏమవుతుంది ఆయనకు? జై పవన్ స్టార్ ఏమవుతుంది భయ? ఏం మాట్లాడతాడు? నువ్వే నీకుందా బొచ్చేసుకుని నీకుందా? సినిమా రిలీజ్ చేసుకొని వద్దాను, కానీ నేను ఏమంటానమ్మా సలహా లేదయా తమ్ముడు. మేము ఆపుతాం అనలేదురా బాబు. జనాభాకు మెసేజ్ ఇయ్యన్న బాబు. నేను సినిమా ఆపుతారు మనీ అనలే. తమ్ముడు ఎడిటింగ్ లో మీరు ఏమని వేసుకోండి, అది కాదు. సినిమా రిలీజ్ కానీ జనాభాకు మెసేజ్. వైసీపీ తీసినటువంటి యాత్రలో ఏ మెసేజ్ ఉంది? అర్థం కాదు. వైసీపీ తీసిన యాత్ర సినిమాలో ఏ మెసేజ్ ఉంది? వైఎస్ రాజశేఖర్ రెడ్డి అరే బాబు వంజరెడ్డి ఎవడు పెట్టిండు? ఏమోడు పెట్టిండు? ఈ రోజు నీకు ప్రాబ్లం అయితే 108 కొట్టగానే అంబులెన్స్ కుయ్యి అని ఇక్కడ వస్తుంది. ఈ మొక్కడికి ఏమో పెట్టిండు? సరే ఏం పెట్టిండు? సరే బాబు కార్లో మాట్లాడు. గుర్తేశాడు. ఏం చేశాడు? ఫస్ట్ మాట్లాడు. చెప్పు. 108 బాబు
నువ్వు 108 మేము పెట్టాము మేము పెట్టినాము 2 రూపాయలు బియ్యం మేము పెట్టినాము ఏం పెట్టినా మీరు ఫ్రీ బస్ కూడా వస్తుంది కదా మరి దానికి ఏమో చెప్తావు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాబోతుంది కదా ఆంధ్రప్రదేశ్ లో ఫ్రీ బస్ వస్తుందా అది మనకు తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రంలో తమ్ముడు మరి మీ జగన్ దేవుడు మరి ఎందుకు ఓడిచ్చారు ఎందుకు ఓడిచ్చారు ఎవరిని మీ జగన్ ని ఒక విషయం నేను చెప్తానంటే మనకు మార్పు కావాలని చంద్రబాబు గారిని గెలిపించిల్లు అంటే ఈయన ఒప్పుకున్నాడు జగన్ గారు మార్పు చేయలేదు కాబట్టి తమ్ముడు మీ చంద్రబాబు గారు ఏం చేసిన అచ్చప్పు జనమకు మరి ఎందుకు రాబాయ్ ఓటేసి అచ్చప్పు రాబాయ్ మీకు అర్థమైంది అచ్చప్పు ఏమంటున్నా అచ్చప్పు రా బాబు మీ చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ లో ఏం చేసినా ప్రజలు చెప్పురా బాయ్ ప్రజలు చెప్పురా బాబు ఏం చేసినవే చంద్రబాబు సార్ మీ జగన్ అడుగుతాను ఓడించుకొని నీ చేతిలో గారు ఓడిపోలే అరే ఒంటరిగా పోరాడాలి అన్న పవన్ కళ్యాణ్ క్షమించి ఏమనుకోకు ఒంటరిగా పోరాడాలి ఇద్దరు ఒకటే ఇల్లు దాంట్లో బీజేపీ పార్టీ వచ్చింది మళ్ళా ముగ్గురు మొగోళ్ళ ఇల్లు ఆరుగురా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఒకటయ్యి వాళ్ళు గెలిచిల్లు జగన్ అనేది ఒక్కడు సింగిల్ ఒంటరి పోరాటం ఎవరు వచ్చింది అందుకు ఓడిపోయిండు అన్న ఒక్క నిమిషం 1 సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ 3 రాజధానులనే ఒక్కడు అంటున్నావు సింగిల్ అంటున్నావు 3 రాజధానులను ఎందుకు ఓడిపోయాడు 1 సెకండ్ చెప్పు ఒంటరిగా పోరాడిండు జగన్ అవును కలిపి పోరాడింది చంద్రబాబు అందుకు సీఎం అయిండు అదే మా జగన్ గారు బీజేపీని అండ్ ఇంకొక పార్టీని యాడ్ చేసుకుంటే మా వాడు సీఎం అవు కదా 1 సెకండ్ సీఎం అవ్వచ్చు నీ దృష్టిలో ఒక తమ్ముడు పిఎంఏ కావచ్చు మోడీ గారు నాకు ఇష్టం మోడీ గారిని ఏమన్నా సార్ తప్ప కలమంత పంచాను అయితే ఏమంటారంటే మన ఏపీలో సీఎం జగన్ గారు అంటే మీరు అందరు ఒక్కటే బాబు మీరు గెలిచిల్లు అంతే ఒక్కటే గెలిచిల్లు జగన్ నమస్తే బచ్చగాడు వదిలేసాయి వదిలేసాయి ఓం నమ శివ పరమేశ్వర భగవంత్ ఈశ్వర సినిమా రిలీజ్ కావాలి ఇంటికి కావాలని కోరుకుంటున్నా జై పవన్ కళ్యాణ్ Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Please like, share, subscribe LGTV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు అది కూడా వీలైతే కొట్టండి Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.